మీకు ఆహ్వానం వాళ్ళకి ఎవరు రాలేదు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 9.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతుంది. వారు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వాతావరణం కూడా రోజు రోజుకు పెరుగుతున్నది. వాటి కొరకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏదైనా బీజేపీ హటావో దేశ్కో బచావో నినాదంతో మా పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేసింది. అందుకనే ఇండియా కూటమిలో కూడా మేము భాగస్వామ్యం ఉన్నాం. అందుకని ఇప్పుడు ఈసారి పార్లమెంట్లో ఎట్లన్నా బీజేపీని నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దించాలనే లక్ష్యంగా, ఎందుకంటే అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్యాన్ని నేను దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితం పుస్తకం ప్రభుత్వాల బందీగా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది. ఎవరి చేతుల్లో? ఆడ బీజేపీ ఎన్డీఏ చేతుల్లో, ఇక్కడ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేతుల్లో బందీ అయింది. కాబట్టి ప్రజాస్వామ్యం ప్రజల మధ్య ప్రజల కొరకు ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుంది. అందుకని అబ్రహాం లింకన్ చెప్పినట్టుగా ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం, అది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే అది కావాలని కోరుకుంటున్నాం. అయితే దేశవ్యాప్తంగా కూడా మేము ఇండియా కూటమి ఉన్నాం కాబట్టి మొత్తం మీద దేశవ్యాప్తంగా కసరత్తు అనేది సీట్ల సర్దుబాటుకు కొనసాగుతుంది. భాగం ఈ మధ్య మహారాష్ట్రకు సంబంధించి బిల్లు స్కీమ్, అసలు మహారాష్ట్ర హైకోర్టు తీర్పిస్తే దాన్ని గుజరాత్ ఏదైతుందో ఆ ప్రభుత్వం 11 మంది దోషులను విడుదలించింది. అది ఎంత దుర్మార్గమైన చర్య అంటే బీజేపీ అధికార దుర్వినియోగానికి ఇది ఒక ఉదాహరణ. అంటే తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించి విడుదల, అంటే వాళ్ళ బీజేపీ వాళ్ళే విడుదల చేసుకునే సాంప్రదాయం. అయితే మన సుప్రీంకోర్టు అసలు మీకేం అధికారం ఉంది, ఎట్లా మీరు క్షమాపణ పెడతారు, ఆ 11 మందిని వెంటనే 10 రోజులలో జైల్లో ఉండాల్సిందే వాళ్ళని తీర్పిచ్చింది. ఇది పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కేంద్ర బీజేపీకి చెప్పబెట్టలాంటిది. ప్రజాస్వామ్య పునరుద్ధరణకి ఒక అడుగు ముందడుగు వేసేదానికి తోడ్పడుతుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. అయినా బీజేపీకి సంబంధించి మొత్తం ఓవరాల్గా పూర్తిగా తిరోగమన విధానాలు అవలంబించింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దించడానికి సరే వాళ్ళు జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. రకరకాల జిమ్మిక్కులు, రకరకాల ప్రయత్నాలు, ఆర్ఎస్ఎస్, విశ్వ పరిషలు అన్ని వేషాలు ఇస్తున్నా శ్రీరామచంద్రుడు అంటే ఆయనే మంచోడే, రాముని పేరుతో కూడా రాజకీయాలు చేసే పరిస్థితి చేస్తున్నాం. తలంబరాలని ఇంటింటికి చేర్చి ఒక వాతావరణం. అయినా ప్రజలు గుడ్డోళ్ళు కాదు, ఎడ్డోళ్ళు కాదు, అమాయకులు అసలు కాదు, చైతన్యం వచ్చింది, అర్థం చేసుకుంటారు. అందరికీ రాముడు అంటే మంచివాడు, ఉత్తముడు, మాట దప్పనివాడు, ఏకనారి వ్రతుడు అని ఇట్లాంటి మంచి అభిప్రాయాలు ఉన్నాయి. అది వ్యక్తిగత ఇష్టాయిష్టాలపైన ఆధారానికి సంబంధించిన సమస్య. అది దాన్ని రాజకీయాలు రుద్దుతున్నారు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే, ఏదైనా ప్రజలు మరి న్యాయ నిర్ణేతలు కాబట్టి అంతిమంగా వాళ్ళే ఆలోచిస్తారు. ఇలా మన దేశమే హిందూ సంస్కృతి సాంప్రదాయం నిలయమైనటువంటిది. అనేక పురాతన ఆలయాలు అసలు మనం ఊహించరన్ని అవన్నీ ఉన్నాయి, కట్టడాలు అనేక ఉన్నాయి. అదొక పెద్ద గొప్ప చరిత్ర ఇది ఉన్నటువంటి అని గుర్తు చేసుకోవాలా. ఇంకనే ప్రజాస్వామ్య పునరుద్ధరించే చర్య కావాలని కోరుకుంటున్నాం. ఇక తెలంగాణలో ఏదైతే సిపిఐ మొదటి నుంచి చెప్పిందో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి, ప్రజలను కలిసే ప్రభుత్వం కావాలి, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం కావాలి, ప్రజల మధ్య ఉండే ప్రభుత్వం కావాలని ఇంద్రపాల్ ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో స్మృతి విద్యాసారావు బూటకు ఎన్కౌంటర్ సందర్భంగా కానీ పారపుర నాయకులు,
అన్ని రకాల వామపక్ష భావజాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విరసం అరసం అని లేకుండా అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున సిపిఐ కార్యాలయంలో జరిగినాయి. గతం అంతా కూడా కేసీఆర్ పీరియడ్లో జరిగినటువంటి వాటికి ఏదైనా పౌర హక్కులు మళ్ళీ కాలు రాయద్దు అని చెప్పి గట్టిగా నిలబడ్డాము. అది ఇవాళ ఎటకేలకు బీఆర్ఎస్ కేసీఆర్ అహంభావం ఆయన ఓడించింది. ఆయన దాని నుంచి గుణపాఠం తీసుకోవాలి. సరే, ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చినారు, ఇంకా కొన్ని రకరకాల వాగ్దానాలు చేసినారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రజావాణి అని ప్రజాపాలనని దరఖాస్తులు కూడా ప్రభుత్వమే అందిస్తూ స్వీకరిస్తూ వాటన్నిటి కూడా మొత్తం మీద క్రోడీకరించే ఓ చర్య కొనసాగుతుంది. ఈ అడుగు ముందడుగు, ప్రగతి అడుగు, మంచి అడుగు, ప్రజాస్వామ్య అడుగు అని మేము అభిప్రాయపడతాం. అయితే వీళ్ళు ఎక్కడ కూడా ఎవరు తగ్గదు. ఇట్లే దీన్ని ఒకవైపున గత ప్రభుత్వం పైన కక్ష దూరంతో కాకుండా వాస్తవాలు వెలికి తీసే దూరంలో ప్రయాణం సాగించాలి. ఇప్పటికైతే ఆ రకంగానే ప్రతీకార చర్య కాకుండా ఒక పరిశీలన చర్యగా దాన్ని వెలికితీసే లేదా ప్రజలకు తెలియపరిచే ప్రయత్నాలు ఏవి సాగుతున్నాయి. మంచి పరిణామం. మేడిగడ్డ కూడా ఇప్పుడు రకరకాలుగా మాట్లాడతారు. బీజేపీ వాళ్ళే అంటారు సిబిఐ ఎవరి చేతులకి ఇల్వమ్మా, బీఆర్ఎస్ వాడు సిబిఐతో అంటారు. ఎందుకంటారు వీళ్ళు అంటే దొంగలు ఒకటి అన్నట్టు ఇట్లా ఉంటుంది. అసలు కరెక్టే అది. ఇప్పుడు కూడా విజిలెన్స్ ఇప్పటికే వాళ్ళన్నీ ఫైళ్ళన్నీ టేక్అవుట్ చేసి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆయన కూడా రేపు కలుమన్నాడు. సరే, మన గౌరెల్లి రిజర్వాయర్కి సంబంధించి లేదా శ్రీరాంసాగర్ వరద కాలువకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వైఫల్యాలు, లేకుంటే ఇక్కడ ప్రజా సమస్యలు, లేకుంటే నష్టపరిహారాలు లేదా పునరావాస ప్యాకేజీలు, ప్రజల ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అందుకని ఏదైనా ఈ రకంగా మొత్తం మీద ఈ ప్రాజెక్టుల విషయంలో ఒక అడుగు ఆచితూచి అడుగు వేస్తే మంచిదనేటువంటిది ఇది ప్రస్తావన. తర్వాత నేను గమనించింది ఏంటంటే, మేము పదే చెప్తున్నాం రేషన్ కార్డులు. కొంతమంది ఏదా సిపిఎల్ ఎక్కడ మాట్లాడినా రేషన్ కార్డులు ఇవ్వండి, అరువులకు ఇవ్వండి, ఎందుకంటారు అనుకుంటారు. రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చినాయి, 20 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, అప్లై చేసుకోవాలి. పక్కా ఇళ్లకు దాదాపు 70 లక్షలు వచ్చినాయి అంటే అప్లై చేసుకోవాలి. అంటే ఎంత ఇళ్ళ స్థలాలు, పక్కా ఇల్లు. సరే, మిగతా అన్ని పెన్షన్లు అవన్నీ ఒక భాగం. నేను ఆ సమస్యల గురించి తక్కువ చూపెట్టలేదు. కాకపోతే ఇక్కడ 1,25,00,000 దరఖాస్తులు అంటే 1,00,00,000 మంది గొంతుకల అర్ధనాల ఆవేదనలన్నీ కూడా ఈ ప్రజాపాలన దరఖాస్తు రూపంలో తెలియపరిచారు. అయితే ప్రభుత్వం మీద ప్రధానమైన బాధ్యత ఉన్నది. ఓ రకంగా సవాలు, ఖజానా కాలైంది, లేకుంటే డబ్బు లేదు, ఇవన్నీ కుదరవు. ప్రజలు నష్టపోయింది. అల్టిమేట్గా ఎవరు ప్రభుత్వ సొమ్మును ఇది చేసినారో లేకుంటే దుర్వ్యం చేసినారో చర్యలు చేపట్టాడు. ఇప్పుడు తెలుస్తున్నాయి కదా, చాలా ఒక ఆఫీసరు 50 కోట్లు తీసేసిండు, ఆయన ఇమీడియట్గా సరెండర్ చేసిండు అరుణ కుమార్ అంటే మంచిదే, ఐఏఎస్ ఆఫీసర్. ఇట్లా ఇంకెన్ని నత్తాయో వెలుగులోకి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లా కారణం ఏంటి అంటే, గత ప్రభుత్వంలో ఒక ఆఫీసరు అక్కడనే ఉన్నాడు 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 9 ఏళ్ళు. ఇప్పటికైనా నిబంధన వాళ్ళ ప్రకారంగా 3 సంవత్సరాల లోపు అధికారులు మార్పించేది జరగాలి. దానికి అడుగు బాగా వేసినాం. తర్వాత ప్రభుత్వ చట్టాలను గౌరవించాలి. ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు చట్టాలను గౌరవిస్తామని. కానీ చేసేది ఏంటిది ఇప్పుడు వీళ్ళు చేసేది? గత కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటంటే చట్టాలు ఉల్లంఘించినారు. అందుకనే
ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడితే ఇంకోటి తప్పు చేయడం మళ్ళీ రేపు ఏదో గుణపాఠం కావాలి.